హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపు నుంచి ఒక చిన్న విజ్ఞప్తి, విన్నపం, కోరిక. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లోని రోడ్ల మరమ్మతులు సరిగా లేవు, రోడ్లపైన గుంతలు పడి ఉన్నాయి, రోడ్ల మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వీలైనంత త్వరగా రోడ్ల మరమ్మతులు పూర్తి చేయించండి అని చెప్పేసి ప్రజల నుంచి ఒక విజ్ఞప్తి వచ్చింది. దానికోసమే ఈ వీడియో. ఆంధ్రప్రదేశ్లోని టోటల్ రహదారుల పొడవు 53,403 కిలోమీటర్లు. 53,403 కిలోమీటర్లలో ఆంధ్రప్రదేశ్ టు కనెక్టివిటీ నేషనల్ హైవే 6,404 కిలోమీటర్లు ఉంది. 53,403 కిలోమీటర్లలో ఇన్సైడ్ స్టేట్ హైవే 14,722 కిలోమీటర్లు. 53,403 కిలోమీటర్లలో డిస్ట్రిక్ట్ టు విలేజెస్, విలేజెస్ టు డిస్ట్రిక్ట్ సరౌండింగ్ కనెక్టివిటీస్ రోడ్స్ 32,803 కిలోమీటర్లు. ఇది ఈ విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో గత 3 ఏళ్ల నుంచి 30,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల పనుల మరమ్మతుల పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఆగిపోయి ఉన్నాయి. ఆగిపోయిన చోట, జరుగుతున్న చోట్ల గుంతలు పడిపోయి ఆ విధంగా ఉన్నప్పుడు మనుషుల ప్రాణాలు ఎక్కడికి వెళ్ళాలి? రోడ్లపైన మూగజీవుల్లాగా పడిపోతున్నారు. గాల్లో ప్రాణాలు కలిసిపోతున్నాయి. 2019 నుంచి 2023 వరకు ఇండియన్ యాక్సిడెంట్ బ్యూరో ఆఫ్ బోర్డ్ లెక్కల ప్రకారంగా 2019 నుంచి 2023 వరకు 94,931 యాక్సిడెంట్స్ జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. 94,930 యాక్సిడెంట్స్లో 105,431 మంది చనిపోయారు. రికవరీ 75,000 మంది రికవరీ ఇంకా అవుతూనే ఉన్నారు. కొంతమందికి కాళ్ళు లేవు, కొంతమందికి చేతులు లేవు. ఇది ఇలా ఉన్నప్పుడు జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వ నిర్లక్ష్యమా అని చెప్పేసి ప్రజలు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. వీలైనంత త్వరగా ఆ గోతులు, గుంతలు పడినటువంటి రహదారులను మరమ్మతులను వేగవంతం చేయాలని మీ ఉన్నతాధికారులకి సందేశాలను పంపించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ల నుంచి ఒక విజ్ఞప్తి. అదేవిధంగా అమరావతి రింగ్ రోడ్ వీలైనంత త్వరగా పూర్తి చేయండి. అదేవిధంగా విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ తొందరగా పూర్తి చేయండి. అదేవిధంగా గుంటూరు ఇన్నర్ రోడ్ని కూడా తొందరగా పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులకి, ట్రాఫిక్ పోలీస్ అధికారులకి ఒక చిన్న విన్నపం. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలని ద్విచక్ర వాహనాలను నడపకుండా చూడండి. అదేవిధంగా మద్యం సేవించి రహదారులపైకి రాకుండా చూడండి. గడిచిన 2019 నుంచి 2023 వరకు 105,431 మంది చనిపోతే దాంట్లో 44,000 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయిన వాళ్ళే, గుంతల్లో పడి. సో ప్రజలకు తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అదొక చిన్న విన్నపం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికను నెరవేరుస్తారని, అదేవిధంగా ఆ రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి చేసేసి గవర్నమెంట్ మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నాను. అలా కాకుండా ఇదే ప్రభుత్వం గత ప్రభుత్వంలో మరమ్మతులు చేయలేకపోతే గుంతలు ప్లస్ గుంటలూరు, చెత్త ప్లస్ ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం ఈ విధంగా నిందించారు కదా. అదేవిధంగా అట్లా కాకుండా మంచిగా పనిచేసి మీరు అలా బురద చల్లించుకోకుండా మంచి పని చేసేసి మంచి పేరు తెచ్చుకుంటారని ఈ ప్రభుత్వానికి ఒక విన్నపం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బాయ్.